బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ బోధన్ పోలీస్ స్టేషన్లో కాలుకు సంకెళ్లు వేసిన నిందితుడితో వెట్టి చాకరీ చేయించుకున్న ఘటనలో బిగ్ టీవీ కథనాలకు సిపి సాయి చైతన్య స్పందించారు. బోధన్ పోలీసులను సిపి వివరణ అడిగారు. హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సస్పెండ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. బోధన్ పోలీస్ స్టేషన్లో కాళ్లకు సంకెళ్లు వేసిన నిందితుడితో హెడ్ కానిస్టేబుల్ వెట్టి చాకరీ చేయించుకున్నాడు. కాళ్లకి సంకెళ్లు వేసి పిఎస్లో చీపురుతో క్లీన్ చేయించుకున్నాడు. అదే సమయంలో కానిస్టేబుల్ కూడా ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, నిజామాబాద్ జిల్లా బోధన్లో జరిగిన ఘటనకు సంబంధించి వరుస కథనాలతో ఇప్పటికే బిగ్ టీవీ కథనాలు ప్రచురించడం జరిగింది. దీనికి ఇప్పటికే సిపి నిన్న ఛార్జ్ తీసుకున్న నూతన సిపి ఎవరైనా సాయి చైతన్య ఇప్పటికే ఈ విషయంలో సీరియస్ గా తీసుకున్నాడు. బోధన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ తన ముందే ఒక చోరీ కేసులో అంటే ఒక బైక్ చోరీ కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి కాళ్లకు సంఖ్యలు వేయడం జరిగింది. అక్కడ ఉన్న బెంచ్ కి ఆ సంఖ్యలకు ఇద్దరిని అక్కడనే పెట్టడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న చీపిరితో అక్కడ మొత్తం మూడ్చుకుంటూ ఆదేశాలు జారీ చేశాడు. అక్కడంతా క్లీన్ చేయాలని చెప్పడంతో ఆ కాళ్ళకున్న సంఖ్యలతో ఆ వ్యక్తి మొత్తం అదంతా ఊడ్చడం జరిగింది. అక్కడంతా క్లీన్ చేయడం జరిగింది. ఈ సంఘటన మొత్తం కూడా ఒకసారి అక్కడ లోపల ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీడియో తీసి సోషల్ మీడియా పెట్టడంతో ఇదంతా వైరల్ గా మారింది. ఉదయం నుంచి కూడా ఈ ఘటనపై టీవీ ప్రత్యేక కథనాలను వేయడం జరిగింది. దీంతో సిపి సాయి చైతన్య సీరియస్ తీసుకున్నారు. బోధనకి సంబంధించిన ఏసీపీతో పాటు సిఐపై ఇద్దరికి కాల్ చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పి కోరాడు. దీంతో సిపి ఆదేశాలతో ఇప్పటివరకు విచారణ చేస్తున్నారు. దానిపై జరిగిన ఘటనకు సంబంధించి అసలు ఎందుకు అక్కడ ఘటన జరగాల్సి వచ్చింది, దానికి సంబంధించి హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ వెళ్తున్నారు తన ముందే జరగడం, తనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం పాటు అలాగే సస్పెండ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనిపై ఇప్పటివరకే సిపి సీరియస్ గా ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే హ్యూమన్ రైట్స్ సంబంధించిన ప్రతినిధులు కూడా ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే టీవీ కథనాలకు సంబంధించి వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి ఆ ఘటనపై విచారణ చేస్తున్నారు. అలాగే ఎవరైతే బాధితుడు ఎవరైతే ఉన్నారో అంటే విచారణ నేపథ్యంలో పిలిచి ఇలాంటి పనులు చేయించుకోవడం వల్ల అక్కడ కానిస్టేబుల్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్ కావచ్చు వాళ్ళపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. థాంక్యూ రాజేష్.